గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో అధికారులు చేసిన నిర్వాహకంపై బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో రాజముద్రను ఎలా మారుస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించిన తర్వాత హడావిడిగా ఫ్లెక్సీని మార్చడంపై మండిపడుతున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. కార్యాలయం వద్ద నిన్న ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదానికి దారితీసిన నేపథ్యం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటిది కొత్తగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్కు సంబంధించి అనధికారిక లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణకు సంబంధించినటువంటి ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్కు సంబంధించిన కొత్త ఫ్లెక్సీ ఇది మనం చూస్తున్నాము. ఇది తెలంగాణ అధికారిక చిహ్నము. నిన్న ఇదే స్థానంలో మార్పు చేస్తామన్నటువంటి ఒక చిహ్నాన్ని వేసిన నేపథ్యము ఓరుగల్లు వాసులంతా కూడా ఆ అంశంలో మండిపడ్డ నేపథ్యాన్ని చూసాము. దిద్దుబాటు చర్యల్లో తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో కాకతీయ కళా తోరణానికి సంబంధించి చార్మినార్కు సంబంధించి తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని ఇదే జీడబ్ల్యూఎంసీకి సంబంధించిన కార్యాలయం వద్ద కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన నేపథ్యము. జీడబ్ల్యూఎంసీకి సంబంధించినటువంటి బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిన్న అధికారిక చిహ్నాన్ని మార్చినట్టుగా మనకు ఫ్లెక్సీ చూసిన నేపథ్యంలో తెలంగాణ వాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యము. ప్రస్తుతానికైతే దిద్దుబాటు చర్యలు తీసుకుంది జీడబ్ల్యూఎంసీ. మనతో పాటు మాట్లాడడానికి నగరవాసులు ఉన్నారు. కార్పొరేటర్ మరుపల్ల రవి గారు ఉన్నారు. రవి గారు, ఇట్లాంటి చర్యలను ఎట్లా చూడాల్సి ఉంటుంది? వరంగల్ మహానగర పాలక సంస్థ కార్యాలయంలో కొత్తగా నూతనంగా వాళ్ళు సృష్టించుకొని ఒక లోగోను ముద్రించిందంటే, ఇలా అధికారులు ముద్రించిందంటే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వ ఉద్యోగులు మళ్ళీ కొత్తగా నడిపిస్తారని కూడా అనుమానించవలసిన అవసరం ఉంది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వీళ్ళు ఉద్యోగస్తులు గౌరవించాలే కానీ వారు ఉద్యోగస్తులే కేవలం వాళ్ళు కొత్తగా సృష్టించుకొని ప్రభుత్వం ఎటువంటి ఆదేశాలు ఇచ్చకుండా ఇలా అధికారులు ఏ విధంగా పోతుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత పెద్దవారైనా కూడా ఈ ఇట్టి పరిస్థితులపై అధికారులపై పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క చర్యలు తీసుకోవాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు అంటారు ఏ జరిగినా ఎంత పెద్దవారైనా కూడా ఊరుకునేది లేదని చెప్తున్నాడు. మరి అటువంటి విధానం కూడా వరంగల్ మహానగర పాలక సంస్థల ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి. వరంగల్ నగరంలో ఉండి ఇలా కాకతీయ కాలంలో ఉన్న ఇలా కాకతీయ రాజులు పరిపాలించిన కాకతీయ కళాతోరణాన్ని వైదొలిగించడానికి ఇవాళ వీళ్ళు వరంగల్లో ఈ విధంగా అంటే ఇలా బయటి జిల్లాలో అంటే అది వేరు. వరంగల్లో ఉండి కూడా వరంగల్ సొమ్ము తినుకుంటా ఇలా ఉద్యోగస్తులు ఇలా కాకతీయ రాజులను ఒక పరిపాలించిన లోగోను ఇలా కించపరిచినట్టయింది. ఎటువంటి వారైనా చర్య తీసుకోకుంటే మేము పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఒక అధికారికమైన భవనంలోనే ఇట్లా జరిగిన ఈ తప్పిదాన్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? గతంలోనూ ఇదే కార్యాలయం వేదికగా మీరు ఆందోళన చేసిన నేపథ్యము అధికారుల్లో కానీ ప్రభుత్వంలో కానీ ఎలాంటి చలనం రావాల్సిన అవసరం ఉంది? ఈ విషయంలో మీరు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏం చెప్తారు? ఈరోజు కౌన్సిల్ని మేము వ్యతిరేకించినాం. కొత్తగా లోగో సృష్టించొద్దని అధికారుల సమక్షంలో జరిగింది. అయినా అత్యుత్సవం ప్రదర్శించి ఇవాళ ప్రజలు కాకతీయ రాజులు పరిపాలించిన పరిధిలో నివసించే ప్రజలందరికీ ఇలా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వీళ్ళు అత్యుత్సవం చూపిస్తాను. వాళ్ళ సొంత నిర్ణయం మరే ఇలా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నడుస్తుందా ఇది అర్థమవుతలేదు. మరి ఇటువంటి వారు ఎంత అయినా కూడా చర్యలు తీసుకోకుంటే మేము ఊరుకునే సమస్యలే అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వాళ్ళని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఇలా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, లేదంటే ఇలా ప్రభుత్వం ఈ విధంగా దొంగసాటుగా చేయిస్తుందని కూడా భావించవలసి వస్తుంది కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాం. ఈ అంత వ్యవహారంలో అత్యుత్సాహం ఎవరిదిగా భావించాల్సి ఉంటుంది? ఇక్కడ ఉన్న అధికారులది, పాలకవర్గాన్ని కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మరి మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మేయర్గా ఎన్నికైంది. సరే, అధికార దాహంతో పార్టీ మారినంత మాత్రాన తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, వరంగల్ నగరవాసుల ఆకాంక్షలను గుర్తించి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవ కేసీఆర్ గారు వరంగల్ చిహ్నాన్ని జాతీయంగా విరజిల్లే విధంగా, అదేవిధంగా హైదరాబాద్కి షాన్ ఆన్ మాన్ చార్మినార్ చిహ్నాన్ని తీసుకొని మరి ఏదైతే లోగో తయారు చేసిందో ఆ లోగోను మార్స్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. దాని తర్వాత చాలా పెద్ద ఎత్తున వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లో గతంలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో గౌరవ కార్పొరేటర్లు కానీ మా ఎమ్మెల్సీలు కానీ గౌరవంగా ఒక మాట చెప్పిన మేయర్ గారికి, అమ్మా నువ్వు తెలంగాణ వాసివి, నువ్వు వరంగల్ వాసివి, వరంగల్ జిల్లా కళాతోరణాన్ని తీసేస్తామంటున్నారు, అది కరెక్ట్ కాదు. దాని పట్ల ఒక తీర్మానాన్ని ప్రవేశపెడదాం, ఉన్న లోగోను కొనసాగిద్దాం, ఆ తీర్మానాన్ని ప్రవేశపెడదాం అంటే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇవాళ దొంగచాటుగా ఒక కొత్త లోగోను తీసుకొచ్చి
అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పిల్లా, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా, సీఎస్ గారు ఆదేశాలు ఇచ్చిల్లా, ఏందనేది బహిర్గతం కావాలి. దాని పట్ల వరంగల్ కార్పొరేషన్ అధికారులు కానీ మేయర్ గారు కానీ స్పందించి ఎట్లా మార్స్తే అధికారులు ఎవరు మార్చిల్లు, ఎవరి పొరపాటు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. వాస్తవానికి వాళ్ళ రాష్ట్రంలో జరుగుతున్నది అటెన్షన్ డైవర్షన్ అనేది టోటల్గా జరుగుతూ ఉన్నది. అంటే ఎట్లా ఉంది అంటే రైతులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తుంటే హైడ్రా పేరున కూల్చివేతలు, వరంగల్ కార్పొరేషన్లో వరంగల్లో కూడా ఏదైనా ఒక డైవర్షన్ చేయాలి అంటే లోగోను మార్చి ఏదో కొత్త రకానికి సృష్టించాలి. ప్రజలు రోడ్డును ఎక్కాలి. ప్రజలు హామీల గురించి గుర్తు తెచ్చుకోవద్దు. 6 హామీలు 6 గ్యారంటీలు 13 హామీలు పట్టించుకోవద్దు. మొత్తంగా కూడా ప్రజానీకం యొక్క మనసును డైవర్ట్ చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇది నాకు తెలిసి అంటే అధికారుల్లో ధైర్యం లేదు. ఎవరు పైనుండి ఎవరు చెప్పి ఒకటి స్టార్ట్ చేయండి, మీరు ఏం వ్యతిరేకత వస్తుంది ఏంది అని. కానీ వరంగల్ నగరవాసులు బగ్గుమంటున్నారు ఆ విషయం మీద. ఆ లోగోను చూసి, ఆ లోగో చూడండి, ఈ లోగో చూడండి, ఈ బ్యానర్ పెట్టుకుంటే ఎంత అందంగా ఒప్పిస్తున్నది, ఎంత ఆలోచించి ఆ లోగోను తయారు చేసి కావచ్చు. ఇవాళ తెలంగాణ ప్రజల మనసును గాయపరిచే విధంగా ఆ లోగోను ఎవరైతే చేంజ్ చేసి ఇక్కడ పెట్టిలో ఆ అధికారుల మీద చర్యలు జరగాలి. వాళ్ళకు తప్పకుండా కూడా బహిరంగంగా వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ కూడా వెళ్ళాలి. అంటే ఎక్స్ వేదికగా కేటీఆర్ గారు చెప్పేంత వరకు ఇక్కడి అధికారులకు తెలియదా? ఇవాళ కేటీఆర్ గారు స్పందించాలి ప్రతి చిన్న విషయానికి. అంటే ప్రజాపాలన అనే ఈ ప్రజాపాలన ఎట్లుందంటే కేటీఆర్ గారు డైరెక్షన్ చేయండి ప్రజాపాలన నడచలేదు. కాబట్టి మేయర్ గారు కూడా స్పందించాలి. దీని మీద అధికారులు కూడా కమిషనర్ గారు స్పందించి ఎవరైతే ఆ లోగోను ఏర్పాటు చేసిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ అధికారులు కాదు, దీని వెనుక ఇక్కడ ఉన్నటువంటి పాలకులకు సంబంధించిన హస్తం తప్పకుండా ఉంటుందని చెప్పి నగరవాసులు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, వీళ్ళంతా తమ అభిప్రాయం వ్యక్తం చేస్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్ న్యూస్, GWMC కార్యాలయం, వరంగల్ జిల్లా.